ఈరోజు వాక్యం ఏంటిదంటే నేను భయపడను అనండి గట్టిగా. అక్కడ చెప్పాడు సెకండ్ చెప్పు హుషారుగా. భయపడవా? భయపడవా? ఎందుకు భయపడవు? అది కూడా చెప్పండి. ఎందుకు భయపడినా నేను అన్న కదా, వాళ్ళు చెప్పండి ఎందుకు భయపడవు. బయట కూర్చొని నా ముఖం చూడకండి, పక్కన చూడండి. వాక్యం ఏంటిది? నేను భయపడను చెప్పిందా పక్కన. ఈరోజు వాక్యం ఏంటిది? నిజంగా మీరు ఏ విషయంలో భయపడవన్నారు గట్టి సత్యం చెప్పండి. నమ్మకంగా దేవుని మీద నమ్మకంతో చెప్తారా? మీరు దేని బట్టి చెప్తారు? నేనైతే భయపడని ఏ విషయం అన్నాను దేవుని స్తోత్రం చెప్పి తగ్గిపోయింది. ఇక్కడ దాకేమో దొంగలు. నేను భయపడను అన్నాను, అందరూ కూడా దొంగలే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భయం ఉంటది, కానీ దేవుని బిడ్డలకు ధైర్యం ఉంటది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి? దేవుని బిడ్డలకు. అందుకే వాక్యం ఏముంది? నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం నీతిమంతులం సింహం వలె ధైర్యంగా ఉండాలి. అందుకే ఈరోజు వాక్యం హెడ్డింగ్ ఏంటిదంటే నేను. కొంతమంది చెప్తారు నేను, అందరు చెప్పాలి నేను. భయం అవుతుందంటే నీకు భయం అవుతుంది, గుర్తుపెట్టుకో. నేను భయపడను అనే ధైర్యం మాటలు మాట్లాడినావు అనుకో, నీకు ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఒక 4 మాటలు ఉన్నాయి, కానీ దాని కింద చరణాలు వచనాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలిసిగా చూసుకుందాం. హల్లెలూయా. 12 అవుతుంది. 1 గంటకి రాకముందే ముగించేస్తా. మీరు శ్రద్ధగా వింటే కదిలిన ప్రతి ఎవరు కదిలిన దేవుని మాట వినకపోయినా 1 నిమిషం పెరుగుతుంది. 1 నిమిషము అప్పుడు ఇక మీకు టైం ఎంత ఎంతో చూసుకో. మంచిది. మొట్టమొదటిగా కీర్తనకారుడైన దావీదు ఎందుకు భయపడనంటుండో ఆ విషయాన్ని చదువుదాం. కీర్తనలు 3వ కీర్తన 6వ వచనం చదవండి. అందరూ కూడా వాక్యంలో నుండి 3వ కీర్తన 6వ వచనం చదవండి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా. అక్కడ వరకు చాలు. మరోసారి చదువుతున్నా వినండి. కీర్తన 3వ కీర్తన 6వ వచనంలో ఉంటున్న మాట చూడండి. అందరు నా వైపు చూస్తూ 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను. అందరు చెప్పండి నేను. దావీదు రాస్తున్న ఈ కీర్తనలో అమ్మా విను, దేవుడు మనతో తను మాట్లాడుతున్న మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందో ఈరోజు మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన అంటే, మోహరించడం అంటే చుట్టూ చేరడం. 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. నేను భయపడను అంటున్నాడు. ఎక్కడిది ఇంత ధైర్యం దావీదుకు? ఎక్కడిది ఇంత ధైర్యం దావీదుకు? మనం కొన్నిసార్లు కొంతమందిని చూసుకొని ధైర్యం తెచ్చుకుంటాం. హల్లెలూయా. అమ్మ తలలు పైకెత్తామని చెప్పి కిందికి కాదు. కొంతమందిని చూసుకొని మనం ధైర్యం తెచ్చుకుంటాం. అప్పటిదాకా పిల్లి కుండల్లా ఉంటాం. మన పక్కన ఎవరైనా చేరిననుకో పులి పిల్లలా అవుతాం. ఎవరిని చూసుకొని చెప్పండి? పక్కన చూసుకొని. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొంతమందిని చూసుకొని ధైర్యం తెచ్చుకుంటాం మనం. దావీదు అంటున్నాడు, రాజు అతను. ఆయన అంటుండు అతని జీవిత కాలంలో
మనలాగా హ్యాపీగా ఉండే రోజులు లేవు. ఈరోజు మనమందరం కూడా దేశంలో హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి లేస్తున్నామంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఉన్నారు. వారికి యుద్ధము చేసే ఆ బాధ్యతనిచ్చి వారిని ఆ బార్డర్లో నిలబెట్టి మనం మాత్రం హాయిగా నిద్రపోతున్నాం. ఈరోజు జాగ్రత్తగా దావీదు కాలంలో దేవుని పిల్లలారా, ఎప్పుడు యుద్ధం జరుగుతుందో, ఎప్పుడు కూడా యుద్ధ బూర ఊదుతారో, ఎప్పుడు కూడా అది టైం కాని టైంకు, ఉదయం అయినప్పటికీ, సాయంత్రం అయినప్పటికీ, మధ్యాహ్నం అయినప్పటికీ, అర్ధరాత్రి అయినప్పటికీ, ఎప్పుడు తమ జీవితంలో యుద్ధ శంఖారావం ఊపుతారో పలుకుతారో అది ఎవరికి తెలియని సమయం. ఆ సమయం ఎప్పుడు యుద్ధమో తెలియదు. ఆ తెలియని సమయంలో యుద్ధము జరిపించే ఆ కాలంలో దావీదు మాత్రము ఏమని పలుకుతున్నాడంటే, 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడను అని దావీదు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు తన యుద్ధ కాలంలో అని అంటే, దేవుని పిల్లలారా, ఎక్కడిది అతనికి అంత ధైర్యం అని అంటే, అతను రాజు కాబట్టి తనకున్న సైన్య బలాన్ని చూసుకొని చెప్పుకుంటుండా ఈ మాట అంటే కాదు. హల్లెలూయా. విను, సైన్యం యొక్క బలాన్ని చూసుకొని చెప్పుకుంటుండా ఈ మాట, తనకున్న అధికారాన్ని బట్టి చెప్తున్నాడా ఈ మాట. ఎవరిని చూసి 10,000 మంది దండొచ్చి మోహరిస్తే ఒక్కడు 10,000 మందిని తరిమే శక్తి ఒక వ్యక్తికి ఉంటదా నిజానికి అని అంటే ఉండదు. కానీ దేవుని పిల్లలారా, ఆ 5వ వచనంలో 4వ వచనంలో అంటాడు, అతనికి ఉన్న ధైర్యం ఏంటిదంటే, ఆ 4వ వచనాన్ని చదవండి. ధైర్యం అతనికి ఉన్న ధైర్యం ఏంటిదంటే చూడండి. ఎన్నో వచనం చదువుతున్నావు అక్క? 5 చదువు. యెహోవా నాకు ఆధారం. ఏమంటున్నాడు దావీదు? చదివేటోళ్ళు మైకులన్నా చదవండి. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు ఇప్పటిదాకా చదివినట్లుగా, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకంటే యెహోవా నాకు ఆధారం అని చెప్పగలుగుతున్నాడు. ఈ రోజు అట్లాంటి పరిస్థితుల్లో ఉండి నీకు దేవుడు ఆధారం అని చెప్పిన వాళ్ళు కంటే స్తోత్రం చెప్పండి. మన ఆధారం ఎవరంట? వాక్యం అంటుంది, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నన్ను మోహరించినను నేను భయపడను అనడానికి అతనికి ఉన్న ధైర్యం ఏంటిదయ్యా అని అంటే, దేవుని పిల్లలారా, అతనికి ఉన్న ధైర్యం అంటా ఉన్నాడు, యెహోవా నా ఆధారం అంటున్నాడు. ఎవరి ఆధారం? చెప్పండి గట్టిగా. యెహోవా నాకు ఆధారం. 10,000 మంది రాని 1,00,000 మంది రాని నేను భయపడను అంటున్నాడు. మన జీవితాల్లో ఈ రోజుల్లో దేవుని మీద ఆధారపడాల్సిన మనం ఏది కూడా మన జీవితంలో ఎంత మాత్రము హాని చేయని స్థితిలో, అంటే కొత్త నిబంధనలో మనం ఉన్నాం. యేసు ప్రభువు మనతో అంటున్నాడు, మనము అన్ని విషయాలలో విజయము క్రీస్తు ద్వారా పొందుతున్నాం. హల్లెలూయా. మరణమైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను మనలను ఏది ఎంత మాత్రము హాని చేయదు. అన్నిటి మీద అత్యధికముగా మనము విజయం క్రీస్తు ద్వారా పొందుతున్నాం. ఈరోజు ఆ రోజు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం.
నేను పండుకొని నిద్రపోయి మేలుకొని నేను సురక్షితంగా ఉండడానికి నేను నా ఆధారం నాకెవరు అని అంటే నా ప్రభు అని దేవుని మీద ఆధారపడము నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు నేను ఎందుకు భయపడను అంటున్నంటే దావీదుకున్న ఆధారం ఏంటిది, దావీదుకున్న బలం ఏంటిది, దావీదుకున్న శక్తి ఏంటిది అని అంటే దావీదుకున్న బలము శక్తి దేవుని పిల్లలారా వాక్యం అంటుంది దేవుడే నాకు ఆధారం. ఎవరు ఆధారం చెప్పండి గట్టిగా, ఎవరు ఆధారం? నాకు దేవుడే నాకు ఆధారం. ఆయన నాకు ఆధారం కాబట్టి నేనేం చేయను, భయము. భయపడుతున్నారా అంటే చాలా మందిలో భయం. దేవుణ్ణి నమ్మినాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలోనే నడుస్తున్నాం, ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం, కానీ లోపల ఏదో ఒకటి భయం నిన్ను ఆవరిస్తుంది. ఆవరించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు భయ సందర్భాలలో దేవుని మీద ఆధారపడాల్సిన నీవు మనుషుల మీద, లోకం మీద, నీకుంటున్న ఆధారాల మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఆ భయాల్లో నీకు ధైర్యం కలుగుతలేదు. హల్లెలూయా. ఒక రోజు విమానంలో ప్రయాణం చేస్తా ఉన్నారంట కొంతమంది. విమానంలో ప్రయాణం చేస్తా ఉంటే ఆ పక్కన ఒక 10 సంవత్సరాల పిల్ల కూర్చొని కూడా ఉందంట ఒక ఆమె పక్కన. ఇంతలో విమానంలో నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటి అనౌన్స్మెంట్ అంటే విమానంలో కొంచెం లోపం ఉంది, నేను ఎవరు కూడా భయపడొద్దు, ఆ సెట్ అయిపోతానని కొంతమందికి ఏమైందంటే విమానంలో ఉన్న వాళ్ళందరికీ భయమై కలవరపడతా, ఏమైపోతుందా ఏమైపోతుందా ఏమైపోతుందా. ఒక 10 సంవత్సరాల పిల్ల మాత్రం ధైర్యంగా కూర్చొని ఉందంట. చెప్పు గట్టిగా, ధైర్యంగా కూర్చొని ఉంది. ఆ పక్కన ఉన్న శారదగా భయపడుతుంది, ఈ పక్కన ఉన్న జోస్గా భయపడుతుంది, ఆ పక్కన ఉన్న అబ్బు ఆమె భయపడుతుంది. అందరూ విమానంలో ప్రయాణం చేస్తున్నారు, కానీ ఒక చిన్న పిల్ల మాత్రం భయపడకుండా ఆ పక్కన శారదకి అడుగుతుంది, మేమందరం భయంతో దిగులుతో భయపడతా ఉంటే రే నువ్వెందుకు భయపడతలేవు, నువ్వెందుకు భయపడతలేవు అమ్మాయి అని అంటే ఆ పిల్ల చెప్తుందంట, నేను ఎందుకు భయపడాలి, ఎందుకో తెలుసా, ఈ విమానం నడిపించేది మా డాడీ. హల్లెలూయా. విమానం నడిపించేది మా డాడీ కాబట్టి నన్ను సురక్షితంగా నడిపిస్తుంది. హల్లెలూయా. చేరాల్సిన గమ్యానికి ఖచ్చితంగా చేస్తున్నాను. మా డాడీ మీద ఏముంది, మా డాడీ మీద ఏముంది నాకు, మరి దేవుడి మీద ఉందా నీకు? హల్లెలూయా. చిన్న భయం రాగానే కలవరపడిపోతున్నావు. పేరుకు మాత్రం నలుగురు కూర్చొని ఉంటే నా దేవుడు గొప్పోడు అని సాక్ష్యం చెప్తున్నావు. పరిస్థితులు తారుమారాయి నీ జీవితంలో, ఆ పరిస్థితులు లేనప్పుడు భయపడుతున్నావు. ఈడేమో యెహోవా ఆధారమని దాని చెప్తున్నావు. అదే పరిస్థితుల మధ్యలోకి వచ్చినప్పుడు దేవుడు నా ఆధారం అని చెప్పకపోవడానికి కారణం పూర్తిగా దేవుడి మీద ఆధారపడే మనసు నీకు లేదు. అందుకే వాక్యం అంటుంది 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనంటుండు దావీదు. ఎందుకు భయపడవు దావీదు? నీ అధికారాన్ని బట్ట, నీ సైన్యాన్ని బట్ట, నీకుంటున్న ధనాన్ని బట్ట, నీకుంటున్న లోకంలో ఉంటున్న ఆ విలువలను బట్ట నీకు భయం లేనిది దేనికి అలంటే దేవుడు నాకు ఆధారం. గట్టిగా సభలు కొట్టు. హల్లెలూయా. ధనం ఉండొచ్చు, ఈరోజు పోవచ్చు, బలం ఉండొచ్చు, పోవచ్చు, అధికారం ఉండొచ్చు, పోవచ్చు, నాకున్న విలువలు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఎన్నటికీ మారని ఆధారమైన యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి నా ఆధారము దేవుడే. ఆధారంగా దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి పరిస్థితులు తారుమారైనా కూడా నేను భయపడదనే ధైర్యం దావీదుకున్నట్లుగా ఈ రోజుల్లో దేవుని నమ్మిన మనకు ఉండకపోవడానికి కారణం ఏంటిదంటే కొన్ని విషయాలు మన వాక్యంలో ధ్యానం చేసుకుంటే కొంతమంది కొన్నిటి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకోలేకపోతున్నారు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఏ బుద్ధి
సొంత బుద్ధిని ఆధారం చేసుకొని చాలు. సబుద్ధిని ఆధారం చేసుకునే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. దేవుని మీద ఆధారపడితే నువ్వు ఎన్నటికీ భయపడవు. ఆయన నమ్మకంగా నీ జీవితంలో కార్యము చేస్తావు. కొన్నిసార్లు మన సొంత బుద్ధి మీద ఆధారపడతాం. ఏం బుద్ధి మీద? అందరు చెప్పండి మనోడికి, చెప్పు. సొంత ఆలోచన, సొంత తలంపు, సొంత నడక, సొంత ప్రయత్నం, సొంత నడిపింపు చేసుకొని అది దేవుణ్ణే అన్నట్లుగా, హల్లెలూయా అమ్మా, అది దేవుణ్ణే అన్నట్లుగా ఏం చేస్తామంటే, దేవుడు ఎంత చెప్పినా వినా మన సొంత బుద్ధి మీద ఆధారపడి నష్టాన్ని తెచ్చుకొని తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వస్తున్నాం. అందుకే దేవుని పిల్లల వాక్యం అంటుంది, దావీదు ఎందుకు భయపడతలేడు అని అంటే, నా ఆధారము దేవుడు. హల్లెలూయా. మనమే దేని మీద ఆధారపడుతున్నాం అని అంటే సొంత బుద్ధి. ఏ బుద్ధి? చెప్పాలి గట్టిగా. దావీదుకు దేవుడు ఎప్పటికీ అన్ని విషయాల్లో విజయం ఇస్తామంటే ఒకరోజు సొంత బుద్ధి పనిచేసింది. ఏంటి ఆ సొంత బుద్ధి అంటే, నాకు బలం ఎంత ఉందో సైన్యం ఎంత ఎంతో లెక్క పెట్టమన్నారు. అది సొంత బుద్ధి. దావీదుకు దేవుడు చెప్తున్నాడు, ఒక సైనికుడు చెప్తున్నాడు, దావీదా ఈరోజు యుద్ధంలో గెలుస్తుందంటే ఆయన నీకు తోడయ్యింది, నిన్ను నడిపిస్తున్నాడు. కానీ నీ బలాన్ని చూసుకొని, నీ బలాన్ని బట్టి యుద్ధంలో కార్యం జరుగుతలేదు, ఆయన ద్వారా జరుగుతుంది. ఆ సొంత బుద్ధిని పక్కన పెట్టి, ఆలోచన పక్కన పెట్టంటే పెట్టలేదు. సైన్యాన్ని లెక్కించడానికి ఆజ్ఞాపించి సొంత బుద్ధిని వాడి ఒక్కరోజు 70,000 మంది చావడానికి కారణమైంది. దాన్ని 70,000 మంది అంటే మన జనంలో సగం పక్క. 70,000 మంది 70,000 మంది సావడానికి కారణం తన సొంత బుద్ధి తన్ని నాశనం చేసి. మనం కూడా దేవుని పిల్లలారా, దావీదుకు అంత ధైర్యం ఎందుకోనంటే ఆయన దేవుని మీద ఆధారపడుతుంది. ఆ ఆధారం, దేవుని మీద ఆధారపడే ఆధారం దావీదును ధైర్యముతో నింపుతుంది. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం తీయండి, 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయులు ప్రయాణమైరి, ఫిలిష్తీయులు దండెత్తి ఇజ్రాయేలుకు పోయింది. 30 వచనం, 30వ అధ్యాయం. దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లకుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి దోచుకొని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. ఈ సిగ్లకు అనే ఊరిలో దేవుని పిల్లలారా, దావీదు ఉన్నాడు. దావీదు కుటుంబం ఉంది. అతని మీదకి ఫిలిష్తీయులు దండెత్తొచ్చి ఫిలిష్తీయులు దావీదు కుటుంబానంతటిని తీసుకొని వెళ్ళి 3వ వచనంలో అంటాడు, దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉన్నటయు, తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి పోవుటయు కొనిపోబడి చూచి ఉన్నటయో చూచి ఇంకా ఏడ్చుటకు శక్తి లేక చదువు బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏంటిదంటే,
ఒక ఊరిలో దావీదుండి తమ భార్యలు తమ పిల్లలు తమ భార్యలు పిల్లలు ఆ కుటుంబం అంతా ఒక ఊర్లో ఉండి నివాసం చేస్తా ఉంటే ఒకరోజు దావీదు వేరే దేశానికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళితే ఆయన ఇటు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళితే ఇటు నుంచి శత్రువులు వచ్చి ఏం చేసినా తెలుసా? దావీదు భార్యలను పిల్లలను కుటుంబాలను సైనికుల యొక్క భార్యలను పిల్లలను కుటుంబాలను వీరు చంపకుండా వీరిని తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి హల్లెలూయా. ఎత్తుకొని పోయిన తర్వాత దావీదు మరలా ఇంటికి వచ్చి చూస్తే తమ ఇంటిలో భార్యలు లేరు, పిల్లలు లేరు, వారికి ఉంటున్న ఆస్తి లేదు, వారికి ఉంటున్న అంతస్తులు లేవు, అన్ని పోయినాయి. దావీదంట ఏడవడానికి కూడా శక్తి లేదంట. ఏడవడానికి కూడా చెప్పాలి, ఏడవడానికి కూడా శక్తి లేక బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఎందుకు అనంటే తన సొంత వారిని భార్యలను పిల్లలను ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు. శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఎవరొచ్చి? శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఎలిగెత్తి బిగ్గరగా ఏడుస్తున్నారు. ఆధారం అంతా కోల్పోయిందని ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రభువా, ఇప్పుడు నా భార్యలు, నా పిల్లలు, నా ఆస్తి, నా సైనికుల యొక్క భార్య పిల్లల ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాం. ఇప్పుడు దండెత్తి వచ్చిండ్రు శత్రువులు, నా కుటుంబానంతటిని నాశనం చేసి తీసుకొని పోయి. అట్లాంటి పరిస్థితుల్లో శక్తి లేకుండా ఏడుస్తున్నారు, కన్నీళ్లు విడుస్తున్నాడు దావీదు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నాయనా, నాకున్న పిల్లలు భార్య ఆస్తి పాస్తి అంతా పోగొట్టుకున్నాం. ఎట్లా ఇప్పుడు? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి సహాయం వల్ల నేను మళ్ళా దీనిని పొందుకోగలను అని ఏడుస్తూ కలవరపడుతూ దుఃఖపడుతున్నప్పుడు దేవుడు అతనికి ధైర్యముతో నింపే హృదయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ధైర్యంతో నింపి అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు వెళ్ళు, యుద్ధం చేయి, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు ఆధారమని నువ్వు నా కొరకు మొరపెడుతున్నావు కాబట్టి నువ్వు పోగొట్టుకునే అన్ని తిరిగి వచ్చేటట్టు సాయం చేస్తానని చెప్తే, దేవుణ్ణి బట్టి శక్తి లేకపోయినా, ఏడవడానికి శక్తి లేకపోయినా, తనకు శక్తి లేకపోయినా దేవుని దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని తిరిగి వెళ్ళి యుద్ధం చేసి తన సొంత వారిని, తన పిల్లలను, ఏవైతే పోగొట్టుకున్న వారందరినీ కేవలము దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని పోగొట్టుకుని అన్ని తిరిగి పొందుకున్నాడు. గట్టిగా సభలు కొడదామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏమో సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే, దావీదు మాత్రము దేవుణ్ణి ఆధారం చేసుకొని పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటున్నాడు. మనం కూడా ఆ రీతిగా నేను భయపడను అంటున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడకుండా ఉండే ధైర్యం మనం కలుగుతుందంటే మన ఆధారము దేవుడై ఉన్నప్పుడే మనకు భయం ఉండదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 30:12 చదవండి. యెషయా గ్రంథం 30:12. ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడగా ఉండి జోగి పడుచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో సముద్రుని ఆధారం చేసుకొని నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా అంటా ఉన్నాడు, మీరు వాక్యాన్ని వద్దని త్రోసివేసి బలత్కారంగా కృత్రిమమైన వాటిని నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకున్నారు. మీ దోషము ఎత్తైన గోడలాగుంది, జోగుపడుతున్న గోడ అండవలే అగును,
ఒక్క క్షణములోనే మీరు హఠాత్తుగా పడిపోవుదురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, దావీదేమో నేను భయపడడానికి కారణం దేవుణ్ణి ధైర్యంగా పెట్టుకున్నాడు. ఇక్కడున్న వారేమో దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసివేసి, ఇదిగో కృత్రిమము అనంటే శాశ్వతము కానివి, కృత్రిమం అంటే సృష్టించబడినవి కావు, కల్పించబడిన వాటిని నమ్ముకొని అంటే వారి దోషాన్ని ఎక్కువ చేసుకొని హఠాత్తుగా మరణించే, హఠాత్తుగా పడిపోయే వాటి మీద ఆధారపడుతున్నారు. కనుకనే వారి జీవితంలో ఏది శ్రేష్టమైనవిగా లేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చిన మోహరించినను నేను భయపడనని దావీదు అంటున్నాడు. కారణం ఏంటిదంటే యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. ఎవరు ఆధారం? మీకు ఆధారం ఎవరు? మీ సొంత బుద్ధా? దేవుని వాక్యాన్ని తృణీకరించి కృత్రిమమైన వాటి మీద ఆధారపడుతున్నారా? అది ఆధారమైతే ఆధారం హఠాత్తుగా మాయమైపోతుంది అంటున్నాడు. తర్వాత చూద్దాం, చూడండి 31వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా వద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములని, వారి రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించిన వారికి శ్రమ అంటున్నాడు. హల్లెలూయా. సొంత బుద్ధిని ఆధారం చేసేవారు ఫెయిల్ అయిపోతున్నారు. వాక్యాన్ని త్రోసేసేవారు హఠాత్తుగా పడిపోతున్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు, ఇదిగో ఐగుప్తును ఆధారం చేసుకునేవారు అంటున్నాడు. ఏ గుప్తు? చెప్పాలి గట్టిగా. ఏ గుప్తు? అమ్మ చెప్పు, పక్కన చెప్పండి. ఐగుప్తును ఆధారం చేసుకునేవారు, వారి బలాన్ని ఎక్కువ అనుకున్న వాళ్ళు, వారి గుర్రాలు బలమైనవని అనుకున్న వాళ్ళు, ఏంటంటే వారికి శ్రమ అంటున్నాడు. ఐగుప్తు అంటే ఏంటంటే మనం కానాను అంటే దేవుని మార్గంలో ఉన్నాం. మనం ఎవరి మార్గంలో ఉన్నాం? ఐగుప్తు అంటే అన్య దేశం. ఆ అన్య దేశంలో నుండి బయటికి విడిపించబడిన మనం దేవుని పిల్లలారా, మరలా మన చూపు ఎటుంటుంది? దేవుని వైపు ఉండి దేవుని మీద ఆధారపడే మనసు ఉందా ప్రతి క్షణం అని అంటే, కొన్నిసార్లు ఐగుప్తు మీద ఆధారపడుతున్నాం. దేని మీద ఆధారపడుతున్నాం? ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే అన్య ప్రాంతం. హల్లెలూయా. అన్య ప్రాంతం, దీని మీద మనము ఆధారపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. చెప్పండి దావీదు. ఇప్పుడు చదవబడిన వాక్యంలో వాక్యం అంటా ఉంది, దేవుని పిల్లలారా, ఐగుప్తు వైపు చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఎవరి వైపు చూడొద్దు? చదవండి మరోసారి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద ఎవరి యొద్ద విచారణ చేయాలి? మనం ఏదొచ్చినా ఎవరి దగ్గర? చెప్పాలి గట్టిగా. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం? పాలకుర్తిలో విచారణ చేస్తున్నావా? ఏం చేసినా దొరికాడు. మనకు ఒక సెట్ ఉన్నాడు, రైట్ సెట్. ఇలా అష్టమ, దశమ, పౌర్ణమ, అమావాస్య. మంచి రోజా? చెడు రోజా? ఎవరి యొద్ద విచారణ చేయంటుడు? ఎవరి యొద్ద విచారణ చేస్తే లాభం మనకు అంటే యెహోవా యొద్ద విచారణ చేస్తే లాభం. ఆయన దగ్గర విచారణ చెయ్యక ఐగుప్తు నుంచి దేవుడు నిన్ను విడిపిస్తే మరలా నీ దృష్టి ఎటువైపు ఉంటుంది? ఎవరి వైపు ఉంది? ఐగుప్తు వైపే ఉంటుంది. ఐగుప్తు గుర్రాలు బలమైనవని వెళ్ళొచ్చు. గుర్రాలను ఆధారం అంటే, గుర్రం అంటే బలం, బలాన్ని ఆధారం చేసుకుంటూ వారి రథాలు
విస్తారం, మనకంటే ఎక్కువ బలం ఉంది, మనకంటే ఎక్కువ విస్తారమైన వారు, మనకంటే ఎక్కువ తోపులు అనుకొని దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఆధారాన్ని అన్య దేశం వైపు చూస్తుంది ఇశ్రాయేలీయుల యొక్క చూపు. వారి ఆలోచన, వారి తలంపు దేవుని పిల్లలమే. దాని చూపంత ఎటుంది? లోకం వైపు, లోక ఆచారాల వైపు, లోకం ఆధారపడాల్సిన వాటి మీద ఆధారపడుతుంది. మనం దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజు నీ జీవితంలో భయాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే దావీదు లాంటి ధైర్యం లేదు నీకు. ఏంటిది ఆ ధైర్యం అంటే 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడును అని దావీదు అనడానికి కారణం ఏంటిదంటే దావీదుకున్న ఆధారం తన బలం కాదు, తన అధికారం కాదు, తనకుంటున్న సమస్తం కాదు, కానీ యెహోవా నాకు ఆధారం అని ఆయన మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి దావీదులో ఏ భయం లేదు. ఈ రోజు నీలో భయం ఉందంటే ఒకటి సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు, రెండవది వాక్యాన్ని త్రోసివేస్తా ఉన్నావు, మూడవది ఇంకా ఎక్కడి నుంచి అయితే తీసుకొని బయటకు వచ్చినామో ఇంకా అదే గొప్పని ఆలోచనలో ఉన్నావు. ఇంకా అదే గొప్పని ఆలోచనలో ఉన్నావు. లోకమే గొప్ప, ఇదేముంది మనకని ఎప్పటికి మాటలే, ఎప్పటికీ వాక్యమే, ఎప్పటికీ గదే ప్రార్థన, గదే పాస్టర్ అనుకుంటున్నాం. కానీ దేవుడు పిల్లలారా, మనము ఆ లోకం వైపు చూస్తే ఆలోచనలే ప్రతి క్షణం మనకు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా వాక్యం అంటా ఉంది, దావీదులో ఆ భయం లేకపోవడానికి కారణం ఏంటిదంటే దావీదు దేవుని మీద ఆధారపడుతుంది. ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఆధారపడడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. మనందరికీ తెలుసు పేతురు గురించి. రాత్రంతా సముద్రాన్ని నమ్ముకొని ప్రయాసపడ్డాడు. ఎన్నో తెలివి కలిగిన ఆలోచనలతో వల వేసిండు, కానీ ఒక్క చేప కూడా పడలే. దేవుని మీద ఆధారపడి ఆయన మాట మీద ఆధారపడినప్పుడు విస్తారమైన దీవెనను పొందిండు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులాగా నేను భయపడనని చెబుతున్నాను, కానీ దావీదులాగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటున్నామా దేవుని పిల్లలారా? మూడో వాక్యంగా ఐగుప్తును చూడొద్దని దేవుడు చెప్పిండు. ఐగుప్తు నుంచి ఏ వస్తువు తీసుకొని రావద్దని దేవుడు చెప్పిండు. ఐగుప్తులతో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పిండు. ఐగుప్తు ఆలోచనలో నడవద్దంటే లోకముతో ఆలోచించొద్దు, లోకానికి వేరుగా ఉండి బ్రతకాలని చెప్పిన ప్రతి విషయాన్ని మనం ఆలోచించి అటువైపు నడవకుండా మరలా మన చూపంతా కూడా అటే ఉంది లోకం వైపే. మరి నీకు లోకం వైపు ఆలోచన ఉంటే నీలో భయం కలగదా అంటే కలగదు. ఎందుకంటే ఆయన వైపు ఆధారపడే ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు తన ధైర్యముతో నింపుతాడు. ధైర్యం, ఏదైనా సాధిస్తా, ఏదైనా చేయిస్తా, ఉన్నా లేకపోయినా సరే అనే ధైర్యం శ్రమలలో కూడా యోబుకున్నది అని అంటే యోబు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, మన సొంత బుద్ధి మీద ఆధారపడద్దు. కొన్నిసార్లు మన ఆలోచనలు చేసి ఫెయిల్ అయిపోయి అప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదు, ముందే నీ ఆలోచన దేవుని మీద పెట్టాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు చూడాలి, ఆయన వాక్యాన్ని అనుసరించే వ్యక్తులంగా ఉండాలి. మనం ఎన్ని రోజులు ప్రభువులో ఉన్న ప్రభువులోనే సావాలి, కానీ మళ్ళా ఐగుప్తు లోకం వైపు ఆలోచన చేయి. దాని మీద ఆధారపడద్దు, దాని వైపు ఏలైతే చూడొద్దు. అక్కడ ఎంత బాగున్నా కూడా అటువైపు చూడొద్దు నువ్వు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ. హల్లెలూయా, చదవగట్టిగా హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చిన నేను భయపడను అనడానికి కారణం యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చదువుదాం చూడండి దేవుని పిల్లలారా, వాక్యం అంటుంది. రెండో విషయం, దావీదు భయపడకపోవడానికి కారణం ఫస్ట్ మాట యెహోవా నాకు. చెప్పండి, యెహోవా నాకు. దేవుడు ఎవరికైతే ఆధారం అని కలిగి ఉంటారో వారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, శత్రు సమూహాలే వారి మీదకి ఎదురొచ్చినా గుండె ధైర్యంగా ఉంటది. దేవుని బట్టి గట్టిగా చెప్పులు కూడా దేవుని ఆశీర్వదిస్తాం. హల్లెలూయా.
మనందరికీ తెలిసిన కీర్తన 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను. హల్లెలూయా. అందరూ చెప్పండి, గాఢాంధకారపు లోయలలో. ఒక్కదే చెప్తుంది, అందరూ చెప్పండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడవు, ఏ అపాయానికి భయపడను అంటున్నాడు దావీదు. గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం రాదా అంటే, గాఢాంధకారం అంటే చుట్టూ చీకటి. చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో దావీదు అట్లాంటి అనుభవాలలో నుండి నాకు ఏ అపాయము రాదు అంటున్నాడు. ఏ అపాయము చెప్పండి, ఏ అపాయము రాదు అంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని పిల్లలారా గాఢాంధకారపు లోయ లాంటి అనుభవాలు మనకున్నా నాకు ఏ అపాయము రాదనే ధైర్యం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? అట్లాంటి అనుభవాలు ఉన్నా కూడా నాకు ఏ అపాయాన్ని కలగ చేయడు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏ అపాయం మనకు రాకుండా మనల్ని నిత్యము కాపాడే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయ అంటే, గాఢాంధకారపు లోయ అంటే అది మరణం కావచ్చు, రోగం కావచ్చు, సమస్యలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, కష్టాలే కావచ్చు, నష్టాలే కావచ్చు, ఆపదలే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, శోధనలే కావచ్చు. అట్లాంటి మనలను ఎన్నడు 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 క్రీస్తు నుండి ఎడబాపలేవు అన్నాడు దేవుడు. అవి మనల్ని ఎన్నడు ఎడబాపు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు. నేను ఎందుకు భయపడవనంటే, ఎందుకు భయపడనంటే కింద వాక్యంలో అంటాడు, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. ఏమంటాడు? దేవుడు తోడై ఉంటే గాఢాంధకారపు లోయ ఏం చేయలేదు, మరణం ఏం చేయలేదు, అపాయం ఏం చేయలేదు, శోధన ఏం చేయలేదు, దిగులు నిన్నేం చేయలేదు, కలవరం నిన్నేం చేయలేదు. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాక మనం భయపడాల్సిన అవసరము లేదు. అందుకే వాక్యం అంటుంది, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తది. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అనుభవాల్లో నేనున్న ఏ అపాయం నాకు రాదు అంటున్నాడు. హల్లెలూయా. కరోనా సమయంలో మనందరి చుట్టూ కరోనా ఉన్నప్పటికీ మన చుట్టూ దేవుడు అగ్ని కంచె వేసిండు. అపాయం వచ్చినట్ట రానట్ట? గట్టిగా సపోర్ట్లు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు బతుకున్నావంటే కరోనా నుంచి విడిపించబడ్డావు. అది గాఢాంధకారపు లోయ లాంటి అనుభవం అయినప్పటికీ ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా నిన్ను కాపాడింది, నీకు తోడై ఉన్నది ఎవరు అంటే దేవుడు. ఆయన తోడై ఉన్నది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఆదికాండం చేయండి ఒకసారి, 28వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 28:20. అప్పుడు యాకోబు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రము యెహోవా నాకు తోడై. వాక్యం అంటుంది, ఒంటరిగా ఉన్న యాకోబుకు దేవుడు తోడై ఉంటునని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడమ్మా? తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందుకు భయపడతలేడు దావీదు అంటే, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు రాదు అంటున్నాడు. కారణం
ఆయన నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన మామ దగ్గర 14 సంవత్సరాలు అమ్మాయిల కొరకు, 6 సంవత్సరాలు ఇంకెక్కువ కొనుగోలు చేసి 20 సంవత్సరాలు పనిచేసింది. 2 సంవత్సరాలు చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. ఎవరు? యాకోబు 20 సంవత్సరాలు తమ మామ దగ్గర పనిచేస్తే మామ అనుకున్నాడంట, బిడ్డలు నా వల్లే వాళ్ళ కొడుకు పనిచేసాడు, ఇతన్ని నేను ఉత్తి చేతులతోనే పంపాలనుకున్నాడంట మనసులో. ఏ చేతులతో? అందరు చెప్పాలి గట్టిగా. ముగించేస్తున్నా, టైం దగ్గరికి వస్తుందా? యాకోబు ఉత్తి చేతుల్లో పంపిస్తా అని చెప్పి అనుకున్నాడంట. అనుకుంటే దేవుడు రాత్రి వచ్చి మాట్లాడుతున్నాడు కల్లో వాళ్ళ మామతో, బాబు యాకోబును ఉట్టి చేతులతో పంపాలని నువ్వు అనుకుంటున్నావు, యాకోబుకు నేను తోడై ఉన్నా కాబట్టి నీ మంద ఎక్కువైంది, అతనికి మంద ఎక్కువైంది. మంద అంటే గొర్రెల మందలు ఎక్కువైంది, అతన్ని ఉత్తిగా పంపిస్తే నువ్వు ఊరుకునేది లేదని దేవుడు చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలారా అతనికి వార్నింగ్ ఇచ్చిండు తమ మామ. అందుకే వాక్యం అంటుంది, ఏ అపాయానికి నేను భయపడను అని దావీదు అంటున్నాడు. ఎందుకు అని అంటే, ఏ అపాయం వచ్చినా భయపడకుండా మనకు నిత్యము తోడై ఉండే తన దక్షిణాస్తము మనకు ఎప్పటికి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే వచ్చిన 42వ వచనం 30వ వచనం చదవమ్మా. 30లో 28లో 31 వచనం లేదా 28లో 31 42 చదవండి. 31 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. అందరు వినండి, ఇప్పుడు చెప్పిన వాక్యం కూడా ఉంది. నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించి వేయదు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. గట్టి సమరపడదావా? హల్లెలూయా. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు వాళ్ళ మామ అనుకుంటుండు ఒట్టి చేతులతోనే పంపాలనుకున్నాడు, కానీ గత రాత్రి దేవుడు నిన్నేం చేసిండు? గద్దించిండు. నా కుమారునికి నేను తోడై ఉన్న బాబా అని తన కలలో వచ్చి లాబానుతో మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుని అట్లా కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఏ అపాయానికి భయపడకుండా మనల్ని నిత్యము కాపాడే ఆ దేవుని తోడు మనకు ఉంది. రెండవది అంటాడు, ఆయన దుడ్డు కర్ర మనకు తోడుగా ఉంది. మూడవది అంటా ఉన్నాడు, ఆయన మనల్ని దుడ్డు కర్ర దండముతో ఆదరిస్తున్న దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన చెప్పండి ఎందుకు భయపడవు? అపాయం రాదా? గాఢాంధకారములో అంటే అపాయం వస్తుంది, కానీ అపాయములో నాకు తోడై ఉన్న వస్తువులు 3 ఉన్నాయి. ఏంటిదంటే, ఒకటి నువ్వు, రెండవది దుడ్డు కర్ర, మూడవది నీ దండం. హల్లెలూయా. ఈ దండం అనేది రాజులకు ఉంటది. ఎవరికి ఉంటది? రాజులకు ఉంటది. ఆ దండాన్ని పైకి ఎత్తుతేనే ఆజ్ఞ. చంపమంటే చంపుతారు, వద్దంటే ఆవుతారు. ఆ దండం గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. 4 మాటలు ఈరోజు కావు, 2 మాటలతో ముగించుకుందాం. చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం 49 ఏమండి? 49 10వ వచనం. యూదా యుద్ధ నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్య దండము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యూదా గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే,
యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్య దండము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. రాజ్య దండము అనుంది వాక్యం ఇక్కడ. ఏ దండము? రాజ్య దండం. రాజ్య దండముతో ప్రజలు విధేయులుగా చేసే దండము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆదరించే ఆ దండముతో మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 18వ వచనం చదవండి. 21వ అధ్యాయం 18వ వచనం. 21:18. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనులు అధికారులు దాన్ని త్రొవ్విరి. ఇక్కడ అంటా ఉన్నాడు, ఒకటేమో దండము దేని గుర్తు అంటే అది రాజ్యదండం అని. 21:18 అంటున్నాడు అది అధికారము కలిగిన దండము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అధికారము కలిగిన దండం. ఇంకేంటిది? ఆ దండాన్ని గురించి మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీసిన వాళ్ళు చదవండి. గట్టి చదువు. చెవులు లేనట్టున్నాయి. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దండమునకు చంపే అధికారం ఉంది, బతికించే అధికారం ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 45వ కీర్తన 6వ వచనం చదవండి. 45వ కీర్తన 6వ వచనం. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్య దండము న్యాయాన్ని చేసే దండము. హల్లెలూయా. ఆయన దండము న్యాయాన్ని చేస్తుంది. ఆయన దండము ఇదిగో అధికారాన్ని ఇచ్చే దండము. ఆయన దండము రాజ్య దండము. ఆయన దండము మరణాన్ని చేసే దండము, మరణాన్ని ఆపే దండము. 110వ కీర్తన 2వ వచనం. 110:2 తీయండి త్వరగా. నీ పరిపాలన చేసే దండము. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దండము గురించి మనం చెప్పుకుంటే అది రాజ్య దండము, అధికారం కలిగిన దండము, ఇదిగో మరణాన్ని జీవాన్ని ఇచ్చే దండము తండ్రి, అది న్యాయార్థమైన దండము, అది పరిపాలన చేసే దండము. ఇన్ని దండాలు మనకు తోడుగా ఉన్నాయి కాబట్టి ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండే విషయాలు చెప్పిన ఈరోజు దేవుని పిల్లలారా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. ఎందుకు భయపడనంటే యెహోవా నాకు ఆధారం. అనండి గట్టిగా. అమ్మా 10,000 మంది వచ్చి చుట్టూన్నారు, ఏం చేస్తావు అని అంటే నేను భయపడనంటే భయపడదు. ఎందుకంటే ఆ 10,000 మందిని కూడా అక్కడి నుంచి తొలగించే అధికారం దేవునికి ఉంది. ఆయన మీద ఆధారపడ్డప్పుడు హల్లెలూయా. ఆ బలమే అనుకొని నువ్వు వారి మీద యుద్ధం చేస్తే నువ్వే ఓడిపోతావు. అందుకే ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడి, సొంత బుద్ధి మీద ఆధారపడకుండా, దేవునికి విరుద్ధమైన పనులు చేయకుండా ఆయనను ఆధారంగా చేసుకుందాం. రెండవ విషయం, ఆయన వాక్యం అంటుంది గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు. ఎందుకు భయపడదు దావీదంటే తోడై ఉన్నాడు, దుడ్డు కర్ర, దండము, ఈ మూడు నన్ను ఆదరించేది.
దేవుని కృప కాబట్టి ఏ అపాయానికి భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దేవుని మీద ఆధారపడుతూ తోడయున్న దేవుని తోడు, ఆయన దండము, ఆయన దుడ్డుకర్ర మనకు ఆధారంగా ధైర్యంగా ఉంది. కాబట్టి మనం కలవరపడకుండా, భయపడకుండా, ఆయన తోడుకు మనం అప్పగించుకుంటూ, మనము సొంత బుద్ధికి ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడుతూ, ఆయన ఆదరించే కృప మనం ఉన్నాం. కాబట్టి అట్టి కృపను దేవుడు దయచేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించునుగా. ఆమేన్. చెప్పబడిన వాక్యం మన హృదయంలో ఫలింపజేయబడినట్లు అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి చెప్పబడిన వాక్యం